వెల్కమ్ టు కింగ్ సైక్లోన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీకర్ని. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం సైక్లోన్స్ ఎప్పుడైతే వస్తాయో ప్రతి ఒక్క సైక్లోన్ ఒకలా అయితే ఉండదు. సో ఒక్కొక్క సైక్లోన్ అనేది మనకి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. సో ఈ సైక్లోన్స్ని మనం మెజర్ అనేది చేస్తాం. దాని ఒక విండ్ స్పీడ్ బట్టి మనం ఈ సైక్లోన్స్ని ఏం చేస్తామంటే మెజర్ అనేది చేస్తాం. సో ఈ మెజర్ చేయడానికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ అనేవి వాడతాం అన్నమాట. అసలు మన ఈరోజు వీడియోలో ఈ స్కేల్స్ ఏంటి, అసలు ఈ సైక్లోన్స్ ఎలా మెజర్ చేస్తాం, ఏ విండ్ స్పీడ్కి ఏ స్కేల్ అనేది మనం ఇస్తామో ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఎప్పుడైతే సైక్లోన్స్ ఇండియన్ ఓషన్, స్పెసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్స్లో ఫామ్ అవుతాయి కదా. సో ఇలా ఫామ్ అయినప్పుడు మనకి ఇండియన్ ఓషన్లోనే, అట్లాంటిక్ ఓషన్లోనే, స్పెసిఫిక్ ఓషన్లో ఒకే స్కేల్ అనేది వాడరు. సో ఒక్కొక్క ప్లేస్లో అంటే ఒక్కొక్క ఓషన్లో ఒక్కొక్క స్కేల్ అనేది మనకి వాడతారు. సో అంటే ఇండియన్ ఓషన్లో ఐఎండి స్కేల్ అనేది వాడతారు. ఐఎండి స్కేల్ అంటే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ స్కేల్ అనేది వాడతారు. సో ఈ స్కేల్ అనేది మనకి ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, మడగాస్కర్, ఇండియా, మయన్మార్, సో ఇలాంటి కంట్రీస్ అనేవి ఐఎండి స్కేల్ అనేది వాడతారు. సో మనకి ఎప్పుడైతే అట్లాంటిక్ ఓషన్ అండ్ స్పెసిఫిక్ ఓషన్కి వస్తారో అక్కడ సైఫర్ స్కేల్ అనేది వాడతారు అనమాట. సో ఈ సైఫర్ స్కేల్ అనేది మనకి జనరల్గా అమెరికా వాళ్ళు పెట్టుంటారు. సో అయితే ఈ సైఫర్ స్కేల్ అనేది మనకి ఇండియన్ ఐఎండి స్కేల్తో చాలా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఐఎండి స్కేల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఐఎండి స్కేల్లో ఏంటంటే మనకి డిప్రెషన్ నుంచి సూపర్ సైక్లోన్ వరకు స్కేల్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఒక్కొక్క స్కేల్లో సైక్లోన్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట, అసెండింగ్ ఆర్డర్ లా అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనకి 20 కిలోమీటర్స్ నుంచి 30 కిలోమీటర్స్ వరకు విండ్ స్పీడ్ కనుక ఉంటే దాన్ని డిప్రెషన్ అంటారు. సో 20 కిలోమీటర్స్ నుంచి 30 కిలోమీటర్స్ విండ్ స్పీడ్ అనేది ఒక సైక్లోన్కి కనుక ఉంటే దాన్ని డిప్రెషన్ అని అంటారనమాట. సో ఈ డిప్రెషన్ వచ్చినప్పుడు లైట్గా మనకి చిన్న రైన్ కానీ చిన్న విండే ఉంటుంది, అంతకుమించి ఈ డిప్రెషన్లో ఏముండదు. సో తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఈ సైక్లోన్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి డీప్ డిప్రెషన్. సో డీప్ డిప్రెషన్కి వచ్చేసి ఈ విండ్స్ అనేవి కొంచెం పెరుగుతాయి. సో ఈ విండ్స్ మనకి 30 నుంచి 40 కిలోమీటర్స్ వెళ్తాయి. సో 30 to 40 కిలోమీటర్స్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి చిన్న రైన్ పెరగడం కానీ విండ్ పెరగడం కానీ జరుగుతుంది. సో ఈ డీప్ డిప్రెషన్కి. సో నెక్స్ట్ మనకి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనకి సైక్లోనిక్ స్ట్రోమ్. సో ఇక్కడ మనకి 40 to 60 కిలోమీటర్స్ విండ్ స్పీడ్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ సైక్లోనిక్ స్ట్రోమ్లో మనకి 40 to 60 కిలోమీటర్స్ ఉండడం వల్ల చిన్నగా ట్రీ బ్రాంచెస్ ఉంటాయి కదా, ట్రీస్కి ఈ బ్రాంచెస్ కొమ్మలు అవి ఉంటాయి కదా, ఈ కొమ్మలు అవి ఇరిగిపోవడం లాంటివి జరుగుతాయి అన్నమాట ఈ సైక్లోనిక్ స్ట్రోమ్కి. నెక్స్ట్ వచ్చేసి మనకి 60 to 80 ఇది సివియర్ సైక్లోనిక్ స్ట్రోమ్ అనమాట. సో ఈ సివియర్ సైక్లోనిక్ స్ట్రోమ్లో మనకి ఇంకొంచెం డ్యామేజ్ అనేది పెరుగుతుంది అనమాట. విండ్ స్పీడ్ అనేది పెరిగి డ్యామేజ్ పెరుగుతుంది. ఇక్కడ రైన్స్ అనేవి కూడా చాలా ఎక్కువ వస్తాయి. సో దీన్ని నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి వెరీ సివియర్ సైక్లోనిక్ స్ట్రోమ్. సో వెరీ సివియర్ సైక్లోనిక్ స్ట్రోమ్కి వచ్చేసి 80 నుంచి 119 వరకు ఈ విండ్ స్పీడ్ అనేసి ఉంటాయి అనమాట వెరీ సివియర్ సైక్లోనిక్ స్ట్రోమ్కి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ పోల్స్, కరెంట్ పోల్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అవుతాయి. ఎలక్ట్రిసిటీ అనేది డ్యామేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ వెరీ సివియర్ సైక్లోనిక్ స్ట్రోమ్కి. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోనిక్ స్ట్రోమ్. సో ఇక్కడ మనకి విండ్స్ అనేవి ఎక్స్ట్రీమ్గా వెళ్తాయి. సో ఇక్కడ మనకి ఈ ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోనిక్ స్ట్రోమ్లో విండ్ స్పీడ్ అనేది పెరిగి అలాగే మనకి బిల్డింగ్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి అన్నమాట ఈ ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోనిక్ స్ట్రోమ్కి. సో ఇక్కడ మనకి చాలా విండ్ స్పీడ్ అనేది ఉంటుంది. ఇది కూడా 119 నుంచి 220 విండ్ స్పీడ్ వరకు ఉంటుంది అనమాట. ఇది చాలా అంటే చాలా ఎక్కువ. సో ఇక్కడ నుంచి మనకి లాస్ట్ స్టేజ్ సూపర్ సైక్లోనిక్ స్ట్రోమ్. సో సూపర్ సైక్లోనిక్ స్ట్రోమ్కి ఏంటంటే మనకి ఫ్లడ్స్ వస్తాయి అన్నమాట. ఎక్కువ ఫ్లడ్స్ వచ్చి మనకి ఫ్లడ్స్ వస్తే స్ట్రోమ్ సర్జెస్ వస్తాయి. స్ట్రోమ్ సర్జెస్ అంటే సముద్రంలో ఉన్న నీళ్ళు అనేవి భూమి మీదకి వచ్చేస్తే దాన్ని స్ట్రోమ్ సర్జ్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రీస్ అనేవి డ్యామేజ్ అవుతాయి, బిల్డింగ్స్ డ్యామేజ్ అవుతాయి, ఫ్లడ్స్ వస్తాయి. సో ఎలక్ట్రిసిటీ పోతుంది,
చాలా రోజుల వరకు ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు, వాటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఫర్ ఇంకా ఎక్కువ సైక్లోనిక్ స్టోమ్ రాంగ్ సీజన్స్లో, అంటే మనకి రైనీ సీజన్ లాంటి టైమ్స్లో ఈ సైక్లోన్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న డిజీజ్ అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి అన్నమాట ఈ సూపర్ సైక్లోనిక్ స్టోమ్ వల్ల. సో ఇది ఐఎండి క్లాసిఫై చేసిన సైక్లోనిక్ స్టోమ్స్. ఈ సైక్లోన్స్కి ఈ ఈ ఈ స్కేల్ అనేది మనకి పెట్టారన్నమాట. సో ఈ ఆస్ట్రేలియా, ఇండియా, మయన్మార్ అండ్ సౌదీ అరేబియా, మడగాస్కర్. సో నెక్స్ట్ వచ్చేసి మనం సైఫర్ స్కేల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది మనకి 5 కేటగిరీస్గా డివైడ్ చేశారు. సో ఇక్కడ మనకి టైఫూన్స్ అండ్ హరికేన్స్. ఈ టైఫూన్స్, హరికేన్స్, సైక్లోన్స్ గురించి డిఫరెన్స్ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా, అక్కడికి వెళ్తే మీకు బాగా అర్థమవుతుంది. సో టైఫూన్స్ అండ్ హరికేన్స్కి మనకి ఈ సైఫర్ స్కేల్ అనేది యూజ్ చేస్తారు, సైక్లోన్స్కి యూజ్ చేయరు. సో ఇక్కడ మనకి విండ్ స్పీడ్ అనేది ఎలాగా డిఫరెన్షియేట్ చేస్తారు అంటే కేటగిరీస్ వైజ్ గా డిఫరెన్స్ చేస్తారు. ఇక్కడ 40 to 60 కిలోమీటర్స్ విండ్ స్పీడ్ వస్తే కేటగిరీ 1 అని. సో కేటగిరీ 1 అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ సైక్లోన్ అనేది ఫామ్ అయిపోయి, సో ఫామ్ అయిపోయిన తర్వాత ఈ చిన్నగా వర్షాలు పడడం, హెవీ విండ్స్ రావడం అనేది జరుగుతాయి. బ్రాంచెస్ అనేది విరుగుతాయి, అదే చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, విరుగుతాయి. సో కేటగిరీ 1కి. కేటగిరీ 2 వచ్చేసి మనకి ఈ 60 నుంచి 100 వరకు ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అంటే పూల్స్ అనేవి, కరెంట్ పూల్స్ అనేవి డ్యామేజ్ అనేది అవుతాయి. కేటగిరీ 3 వచ్చేసి 120 నుంచి 150 వరకు ఉంటుంది. సో ఈ కేటగిరీలో మనకి బిల్డింగ్స్ అనేవి కొంచెం డ్యామేజ్ అవుతాయి. సో కేటగిరీ 4 వచ్చేసి 150 నుంచి 180 వరకు ఉంటుంది. సో ఇది కేటగిరీ 4 అనేది ఉంటుంది అన్నమాట. ఈ కేటగిరీ 4లో ఏంటంటే మనకి బిల్డింగ్స్, స్ట్రోమ్ చర్చ్, ఫ్లడ్స్ లాంటివి కూడా వస్తాయి కేటగిరీ 4లో. సో కేటగిరీ 5 వచ్చేసప్పటికి మనకి సూపర్ హరికేన్, సూపర్ టైఫూన్స్ అంటారు కదా, వాటికి అనమాట. సో అవి వచ్చినప్పుడు ఇది అనేది యూజ్ చేస్తారు. ఈ కేటగిరీ 5 కింద ఆ హరికేన్ని కానీ టైఫూన్ కానీ కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే బిల్డింగ్స్ డ్యామేజ్ అవడం, ఫ్లడ్స్ రావడం, ఎక్స్ట్రీమ్ క్యాటస్ట్రాఫిక్ డెవిస్టేషన్ అనమాట. చాలా చాలా భయానకంగా ఉంటుంది అనమాట ఈ సూపర్ సైక్లోన్స్ కానీ, సూపర్ టైఫూన్స్ కానీ, సూపర్ హరికేన్స్ కానీ. సో ఈ సూపర్ హరికేన్, సూపర్ టైఫూన్, సూపర్ సైక్లోన్స్ అనే పేరు వింటే దానికి అర్థం ఆ ప్లేస్లోని చూడలేనంత డ్యామేజ్ అనేది జరుగుతుంది నా లెక్క. సో అది. సో ఈ స్కేల్స్ యూజ్ చేసి అసలు ఆ ప్రాంతంలో ఎప్పుడైతే మనకి తుఫాన్లు ఎప్పుడైతే వస్తాయో గవర్నమెంట్ ఒక అంచనాకు వస్తుంది. సో ఇంత డ్యామేజ్ జరుగుతుంది, సో కాబట్టి మనం ఇలాగ ప్రిపేర్ అయి ఉందాం, సో ఇంత డ్యామేజ్ జరుగుతుంది, ఇలా ప్రిపేర్ అయి ఉందాం, ఈ మెజర్స్ తీసుకుందామని. ఈ స్కేల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక గవర్నమెంట్కి కానీ ఆ ఏరియా పీపుల్ని అలర్ట్ చేయడం కానీ చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్లేస్కి కనుక ఎప్పుడైనా ఈ సైక్లోన్స్ వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్కి ఈ సైక్లోన్స్ వచ్చినప్పుడు ఆ ప్లేస్ అన్ని అలర్ట్ చేయడానికి కానీ చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఒకవేళ కనుక స్కేల్ తప్పు అయితే పరిస్థితి ఎలా ఉంటుందో వన్స్ మనం ద గ్రేట్ బోలా సైక్లోన్ని గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ గ్రేట్ బోలా సైక్లోన్ తాలూకా దాని ఏమంటారు బయోగ్రఫీని నేను మీకు త్వరలో వీడియో అప్లోడ్ చేద్దాం. గ్రేట్ బోలా సైక్లోన్స్ గురించి, ప్రతి ఒక్క సైక్లోన్ గురించి ఒక స్టోరీలా అయితే మీ ముందుకి నేను తీసుకురావడానికి ట్రై చేస్తా. కమింగ్ డేస్లో ఆ వీడియోస్ మీకు వస్తాయి అన్నమాట. సో ఈ సైక్లోన్స్ గురించి, టైఫూన్స్ గురించి మొత్తం మీకు తెలుసుకున్న తర్వాత వన్స్ మీరు ఈ గ్రేట్ బోలా సైక్లోన్ గురించి కానీ, లేకపోతే ఈ సైక్లోన్స్ హుదూద్ కానీ, ఇంకా తిత్లీ, చాలా వచ్చాయి కదా, ఈ సైక్లోన్స్ గురించి ఒక్కొక్క దాని గురించి విన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో అందుకే ఈ వీడియోస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అక్కడ మీకు చెప్పినప్పుడు ఈ స్కేల్స్ గురించి, అంటే ఈ బోలా సైక్లోన్ గురించి చెప్పినప్పుడు, ఈ స్కేల్ గురించి చెప్పినప్పుడు మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియోస్ అనేవి మీరు చూడాలి. చూస్తేనే మీకు అది బాగా అర్థమవుతుంది, మరి చెప్పిన ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. సో అందుకే చాలా ఇంపార్టెంట్. సో ఈ స్కేల్స్ గురించి తెలుసుకోవడం కన్నా రియల్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎప్పుడైతే సూపర్ టైఫూన్ కానీ, సూపర్ హరికేన్స్ కానీ, ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోనిక్ స్టోర్మ్ కానీ ఈ 150 విండ్ స్పీడ్ అనేది దాటితే మీరు ఫిక్స్ అయిపోయి మీ ఇంట్లో కరెంట్ ఉండదు. మీరు రేషన్ కానీ, వస్తువులు కానీ ఏదైనా ముందే మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి.
So that's all for today video. Catch you on next video.